పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారత్. అంతేకాదు వినియోగంలో కూడా మనది అగ్రస్థానమే. అందుకే మన డైరీ మార్కెట్లోకి ప్రవేశించాలని అగ్రరాజ్యం ఉవ్విళ్ళూరుతోంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో మాంసాహార పాల అంశం తెరపైకొచ్చింది. ఈ పాలను భారత్కు ఎగుమతి చేస్తామని యుఎస్ కుదరదని మన దేశం పట్టుపడుతున్నాయి. మన దేశంపై ప్రతీకార సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆగస్టు 1 గడువు ముగిసేలోపు ఒక ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనడంలో ఇరు పక్షాలు తలమునకలయ్యాయి. వాణిజ్య చర్చల నేపథ్యంలో మన పాడి పరిశ్రమ తలుపులను అమెరికా దిగుమతులకు తెరవడానికి మన దేశం చూపుతున్న ప్రతిఘటన కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదన్నది మాత్రం సుస్పష్టం. ఆవును గోమాతగా, ఆవు నుంచి వచ్చే పాలు, పేడ అన్నింటినీ అత్యంత పవిత్రమైన వస్తువులుగా భావించే దేశం మనది. రోజువారీ ఆహారంలోనూ, సనాతన ధర్మం సంప్రదాయాల్లోనూ పాలు, పెరుగు, నెయ్యికి భారత ప్రజలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. అలాంటి గోవుకు మనం గడ్డి, ఇతర శాకాహార దానాను మాత్రమే వినియోగిస్తాం. కానీ విదేశాల్లో అలా కాదు, జంతువుల ఆధారిత దానా కూడా వినియోగిస్తారు. ఇప్పుడు ఇదే భారత్ అమెరికా వాణిజ్యంలో చర్చనీయాంశంగా మారింది. దిగుమతి చేసుకునే పాలకు జంతువుల ఆధారిత దానా తీసుకొని ఆవుల నుండి సేకరించామన్న కఠిన ధృవీకరణ ఉండాలని భారత్ పట్టుబడుతుంది. మాంసం లేదా రక్తం వంటి జంతువుల ఆధారిత దానాను ఆహారంగా తీసుకునే ఆవుల నుండి వచ్చేవే మాంసాహార పాలు. వివిధ నివేదికల ప్రకారం యుఎస్లో పశువులకు ఆహారంగా జంతు ఆధారిత దానా కూడా వాడుతున్నారు. పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు, కుక్కల మాంసం, వ్యర్థాల ఆధారంగా తయారైన దానా వీటిలో ఉంది. పశువులకు ప్రోటీన్ కోసం పంది, గుర్రపు రక్తాన్ని, అలాగే బలిష్టంగా తయారయ్యేందుకు పశువుల భాగాల నుండి తీసిన కొవ్వును ఆహారంగా ఇస్తున్నారట. ఆహార దిగుమతులకు భారత పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ పశువైద్య ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఇది పాల ఉత్పత్తులు సహా అన్ని రకాల ఉత్పత్తులు జంతువుల ఆధారిత దానా తీసుకొని ఆవుల నుండి వచ్చాయని నిర్ధారిస్తుంది. ఈ నిబంధనను WTO వేదికగా అమెరికా విమర్శించింది. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ నేషనల్ ట్రేడ్ ఎస్టిమేట్ నివేదిక ప్రకారం జంతువుల ఆధారిత దానా తీసుకున్న ఆవుల నుండి సేకరించిన పాలతో తయారైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంపై భారత్ తన నిషేధాన్ని కొనసాగిస్తుంది. కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2023-24 ప్రకారం దేశంలో సుమారు 94% జనాభా పాలు, పాల ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. ప్రపంచం డైరీ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యుఎస్ ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే ఇక్కడి మార్కెట్లోకి చవక పాలు, పాల ఉత్పత్తులు వెల్లువెత్తాయి. SBI విశ్లేషణ ప్రకారం యుఎస్ డైరీ ఉత్పత్తుల దిగుమతులను ప్రపంచం అనుమతిస్తే భారత్ ఏటా ఏకంగా 1.03 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.